కేసు చూడండి. అభిమానుల అభిమానం హద్దు దాటితే ఎలా ఉంటుందో చూడండి. చూడండి చూడండి, బాగా ఓపెన్ చేసి చూడండి. ఒకడు ఐ లవ్ యూ సార్ అని రాస్తాడు, ఇంకొకడు మీ నవల చాలా బాగుంది సార్ అని రాస్తాడు, మరొకడు సూపర్ కేక సార్ అని రాస్తాడు. ఇంకా అమ్మాయిల సంగతి చూడండి. ఒక అమ్మాయి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని రాసింది, ఇంకొక అమ్మాయి నా హృదయం నీ దగ్గర ఉంది అర్జున్ అని రాసింది. నన్ను పెళ్లి చేసుకుంటావా, నువ్వే నా ప్రాణం, హాయ్ రొమాంటిక్, హాయ్ మై స్వీట్ హార్ట్. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాస్తారు. ఇలా రాసిన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తామా, అభిమానిస్తామా అంతే. అది కాదు పెన్మిటి, దీని సంగతి నీకు తెలియదు. ఎంతమంది ఎన్ని కథలు పడినా, ఎంత అందగత్తైనా, ఎంత అతిలోక సుందరైనా, ఎంతటి అప్సరసైనా నా అంజలి మీద నుంచి నా చూపు మరల్చలేదు. నా అంజలి ప్రేమకి ఈ భూప్రపంచంలో ఎవరూ సాటి రారు. ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని యాగాలు యజ్ఞాలు చేసినా నా అంజలికి ఎవరూ సాటి రారు. అర్థమైందా? అంజలి, ఒక మాట విను. ఒక పుస్తకం ప్రభావం దాన్ని చదివే మనిషి మీద ఎంతో కొంత పడుతుంది. మేము రాసే రాతలకి కొన్నిసార్లు ఓవర్ ఎగ్జైట్ అవుతారు. దాన్ని ఎలా బయట పెట్టుకోవాలో తెలియక ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు. అలకనంద రాసిన దాన్ని నేను కూడా అలాగే తీసుకున్నాను. 10 మంది రాసిన వాటిల్లో ఒకటిగా తీసుకున్నాను, అంతే. అలక, సారీ, తొందరపడ్డాను. అయ్యో పర్వాలేదక్క, కొట్టినా తిట్టినా పెట్టినా నాకు మా డాడీ తర్వాత అన్నీ మీరే. ఇంకా రెచ్చిపోద్ది. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు, వాళ్ల మీద ప్రేమ తప్ప. నా చెల్లెలి జీవితంలో ఎవరైనా నిప్పులు పోస్తే నేను తట్టుకోలేను.